హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీలుస్ మ్యూజికల్ లైఫ్. అమ్మ వరలక్ష్మి పూజ ఎలా చేస్తుందో ఫుల్ వ్లాగ్లో చెప్తాను అన్నాను కదండి. సో ఈరోజు చెప్పడానికి వచ్చాను. అమ్మ అలా కలశంలో బియ్యం పోసి కొబ్బరికాయ పెట్టి తర్వాత తనకు తోచిన విధంగా పువ్వులు మామిడాకులు అలా చుట్టూ డెకరేట్ చేసి చాలా సింపుల్గా చేసేస్తుందండి. అందరిలాగా ఆర్భాటాలు లేదా కొత్త ట్రెండ్ ఫాలో అవ్వడం అమ్మకి ఇష్టం ఉండదు. గత 25 ఇయర్స్గా ఎలా చేస్తుందో తను అలానే చేస్తుందన్నమాట. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మడుపులాగా చుడతారు. అది ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా చుట్టి అలా కొబ్బరికాయ మీద ఇలా కూర్చోబెట్టి తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలా బొట్లు పెట్టి చిన్నగా తనకు తోచిన విధంగా డెకరేట్ చేస్తుంది. తర్వాత అమ్మవారికి ప్రతిసారి ఈ రూపే వేస్తుంది. తను కావాలంటే చాలామంది మారుస్తూ ఉంటారు లేదా కొత్త కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మ మాత్రం ఆ ఒక్క రూపుతోనే డెకరేట్ చేస్తుంది. తర్వాత ఒత్తిపత్తి అంటారండి, దూదితో చేస్తారు. అలా కుంకుమతో అది వేసి తర్వాత కాసుల పేరు వేసి గాజులు వేసి అలా అమ్మవారిని అలంకరించిన తర్వాత పక్కన కొత్త చీర, మోస్ట్లీ గ్రీన్ కలరే ప్రిఫర్ చేస్తుంది అమ్మ. సో అలా పెట్టేసి తర్వాత రాగి వెండివి చిన్న దేవుడి విగ్రహాలు ఉన్నాయండి, వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టి అలా నీట్గా అలంకరిస్తుంది అన్నమాట. ఎంత ప్రశాంతంగా చేస్తుందో అండి పూజ. చాలా నిదానంగా ప్రశాంతంగా చేస్తుంది. మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ రోజు. నైవేద్యానికి వస్తే ఇలా రోజు చింతపండు పులిహోర చేశాను. అందులో సీక్రెట్ మసాలా పౌడర్ వేస్తారు కదా, నువ్వులు మిరియాలు ధనియాలు అవన్నీ పౌడర్ చేసి కూడా కలిపాను. గుడిలో ప్రసాదం లాగా ఉందండి రియల్లీ. తర్వాత దద్దోజనం చేశాను. ఇది కూడా భలే కుదిరింది. నిజంగా మనసు ప్రశాంతంగా ఏ వంట చేసినా ప్రశాంతతతో ఎంతో బాగా కుదురుతుంది కదా. సో అలాగే పూరీలు కూడా చేశాను, వడలు కూడా చేశాను. మా బాబు వీడియో తీయడానికి హెల్ప్ చేశాడండి నాకు. చాలామంది 9 రకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ అన్ని రకాలు ఎప్పుడు చెయ్యము, ఓన్లీ 5 వెరైటీస్ చేస్తాం అంతే. ఆలు కర్రీ జస్ట్ అది పూరీలోకి తినడానికి అంతే. సో నైవేద్యానికి వస్తే మాత్రం పూరీలు, చింతపండు పులిహోర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. తర్వాత పరమాన్నం ఎంత బాగుందో, పెసరపప్పు బియ్యం నెయ్యి పాలు డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. చాలా చాలా బాగుంది. తర్వాత దద్దోజనం. ఇలా అన్నీ అయిపోయాక 5 రకాలవి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టి దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇలా ఆ రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఈవినింగ్ కూడా స్నానం చేసి మళ్ళీ దీపాలు ముట్టించి మళ్ళీ పూజ చేస్తుందన్నమాట అమ్మ. మీ అందరికీ వెల్కమ్ చెప్తూ రండి ఒకసారి లోపలికి చూసేద్దాం. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉందో ఆ రోజు. ఇలా లైట్స్తో కూడా చిన్నగా అలా డెకరేషన్ అమ్మనే చేసింది మొత్తం. నేను మాత్రం వంట దగ్గరే ఉన్నాను. టోటల్ డెకరేషన్ మాత్రం క్రెడిట్ గోస్ టు అమ్మ. సో ఈవినింగ్ ఇది హాల్ అన్నమాట. లుక్ ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. ఆ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, నేనే వేశాను. సో ఓవరాల్గా ఇలా ఉంది. మీకు నచ్చిందా? సో నేను చిన్నప్పుడు మాత్రం అమ్మ ఒక 40 to 50 మెంబర్స్ వరకు తాంబూలం ఇచ్చేది అందరికీ. బట్ ఇప్పుడు ఇక్కడికి సిటీ షిఫ్ట్ అయిన తర్వాత అమ్మకు వీలు అవ్వట్లేదు.
సో ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 11 మెంబర్స్ వరకు అలా పిలిచి ఇస్తుందన్నమాట. సో ఆ రోజు ఫస్ట్ నేనే ఉన్నాను కాబట్టి నాకే ఇచ్చింది. ఫస్ట్ తాంబూలం నేనే తీసుకున్నాను. తాంబూలంలో అరటిపళ్ళు, తమలపాకు, శనగలు ఇలా చేసి ఇచ్చేస్తుందన్నమాట. వద్దమ్మా మొక్కద్దు అంటే లేదు, వాయనం ఇచ్చిన తర్వాత మొక్కాలి అంటుంది. సో ఇలా ఈవినింగ్ దేవికి పూజ ఇలా అయిందనమాట. సో ఈవినింగ్ అవ్వగానే అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్ అందరూ వాయనం తీసుకోవడానికి వస్తారు. సో తను వన్ ఆఫ్ ద నైబర్ అనమాట. చాలా బాగుంటారండి వీళ్ళు అపార్ట్మెంట్లో. అందరూ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగే చాలా ప్రేమగా ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. సో అలా మెల్లిమెల్లిగా అందరూ వస్తూ ఉంటారు. తను మా చెల్లి, తనకి ఆఫీస్లో లీవ్ దొరకకపోవడం వల్ల తను లేట్ వచ్చింది. సో తనే లాస్ట్. ఎలా ఉందండి వ్లాగ్? మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇక సెలవు, బాయ్.